వందనాలండి. ఈరోజు ఫిబ్రవరి 3వ తారీఖు. విశ్వాసులు ఉప్పు వెలుగై ఉన్నారు లోకానికి అనే విషయము మనకు యేసుప్రభు చెప్తూ ఉన్నాడు. అదొక ఆదేశంలాగా తీసుకోవాలి. మరి కొండ మీద ప్రసంగంలో ఆయన చేసిన ఆదేశం ఇది. మత్తయి 5:13, 14 వచనాలలో మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. అంటే మీరు ఉండండి అని చెప్పట్లే, ఆల్రెడీ విశ్వాసంలోకి అడుగు పెట్టంగానే మనము లోకానికి ఉప్పు వెలుగై ఉన్నాము అంటున్నాడు. కొండ మీద ప్రసంగంలో యేసుప్రభు చెప్పిన ధన్యతలు దేవుని రాజ్య పౌరులకు ఉండాల్సిన ప్రాముఖ్యమైన లక్షణాలు. ఉప్పు వెలుగు పోలికల ద్వారా సమాజంలో ఈ పౌరులు అంటే మనం చూపాల్సిన మంచి ప్రభావమును ప్రభువు వివరిస్తూ ఉన్నాడు. మీరు అనే మాట ఎవరికి వర్తిస్తుంది? 5వ అధ్యాయం మొదటి 2 వచనాలలో మీరు అనే మాట జనసమూహము, ప్రత్యేకంగా శిష్యులు అని అనుకోవచ్చు. మనమంతా ఆయన శిష్యులం కాబట్టి మనకు కూడా వర్తిస్తుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. యేసుప్రభు ఈ ప్రసంగంలో నీతిమంతుడు కలిగి ఉండాల్సిన లక్షణాలు అవి ఎలా పెంపొందించుకోవాలో చెప్పాడు. ప్రతి ధన్యతలో ఒక ఆశీర్వాదం ప్రకటించి ధన్యుడు అని ఎవరిని పిలవచ్చునో వివరించి ఆశీర్వాదాల గురించి వివరించాడు. ఈ ధన్యతలు కలిగి ఉంటే లోకానికి ఉప్పుగాను వెలుగుగాను ఉండొచ్చని యేసయ్య వారికి చెప్పాడు. ఈ పోలికలు ఎందుకు వాడాడు? వాటి యొక్క ఉపయోగ తత్వమును బట్టి వాడినాడు. కుళ్ళిపోతున్నందున కుళ్ళకుండా భద్రపరచుటకు ఉప్పు లాంటి మనం అవసరం. ఈ ప్రపంచమంతా పాపంతో నిండిపోయి ఉంది, కుళ్ళిపోతూ ఉంది. అందుకని ఉప్పులాగా మనం పనిచేయాలి. మనం ఉప్పులాగా ఉండగలిగితే లోకం కుళ్ళిపోకుండా తిరిగి జీవింపచేసే ప్రభు వద్దకు నడిపించవచ్చు. లోకము పాపమనే చీకట్లో నివసిస్తున్నందున మనం వెలుగులాగా ఉంటూ వారిని పాపపు చీకటి నుండి బయటికి తీసుకొని రావాలి. యేసుప్రభు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ వెలుగును పరిచయం చేసి వారిని నడిపించాలి. మనంతటా మనకి ఏ వెలుగు లేదు, కానీ యేసుక్రీస్తు అనే వెలుగును మనం ప్రతిబింబింప చేయాలి. ఏదైనా వంటకాల్లో ఉప్పు లేకుండా ఉంటే అది ఎవరికి ఇష్టం ఉండదు. తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రభావితం చేయలేకపోతే దేవుని దృష్టిలో కూడా మనం నిష్ప్రయోజనం. ఇతరులతో కలిసిపోకుండా ప్రత్యేకంగా ఉండాలి. లోకంలో క్రీస్తు కొరకు జీవిస్తూ లోకానికి వెలుగుగా ఉండొచ్చు. అవసరమైనప్పుడు ప్రభువు గురించి మాట్లాడాలి. ప్రవాహానికి ఎదురు ఈదాలి, ప్రవాహంలో కొట్టుకుపోకూడదు. మనలోని వెలుగును ఇతరులకు ప్రకాశింప చేయకుండా ఉండకూడదు. మన పాపము వెలుగును కప్పకూడదు. అవసరాల్లో ఉన్నవారిని ఆదుకోవాలి. లోకానికి ఉప్పుగాను వెలుగుగాను ఉండాలంటే ముందు మన ఆత్మ విషయం గుర్తించి దాని బలహీన స్థితిని బట్టి విలపించి సాత్వికులై నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండి కనికరము హృదయ శుద్ధి కలిగి సమాధానపరచువారిగా ఉండి నీతి కొరకు హింసింపబడుటకు సిద్ధపడాలి. ఇవన్నీ మనంతట మనం చేయలేం కాబట్టి మనలో ఉన్న పరిశుద్ధాత్మను మనకు సాయం చేయాలి. అందుకని చిన్న ప్రార్థన చేసుకుందాం, ఆయన సహాయం కోరుదాం. తండ్రి యేసునైనా, లోకానికి ఉప్పు వెలుగుగా ఉండాలంటే మా అంతటి మాకు సాధ్యపడదు నాయనా, అశక్తులం తండ్రి. మీరే మమ్మల్ని సిద్ధపరిచి అందరికీ కూడా ఉపయోగకరంగా ఉండేటట్టు మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.